హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సినివేరా. మన టాలీవుడ్ లో రొటీన్ కి భిన్నంగా వెళ్లే హీరోస్ లిస్ట్ తీసుకుంటే దాంట్లో ఖచ్చితంగా టాప్ 3లో ఉండే పేరు విశ్వక్ సేన్. మాస్కదాస్ అని మనం ప్రేమతో పిలుచుకునే విశ్వక్ తన జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుండి ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా సేఫ్ గేమ్ ఆడలా. ప్రతి మూవీలో ఏదో ఒక కొత్త కాన్సెప్ట్, తన మార్క్ యాటిట్యూడ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆ న్యాచురల్ యాక్టింగ్, దీనికే కదా మనం కనెక్ట్ అయ్యాం. కానీ రీసెంట్ టైమ్స్ లో జరుగుతుంది ఏంటి, విశ్వక్ యాక్టింగ్ ఎరగదీస్తున్నాడు కానీ సినిమా రిజల్ట్ మాత్రం జస్ట్ యావరేజ్ ఆర్ ఫ్లాప్ దగ్గర ఆగిపోతుంది. ఎస్పెషల్లీ లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఫంకీ మూవీ సిచ్యువేషన్ చూస్తుంటే అసలు ప్రాబ్లం ఎక్కడుందా అని అనిపిస్తుంది. అసలు విశ్వక్ సేన్ కెరీర్ గ్రాఫ్ లో వస్తున్న ఈ చేంజెస్ ఏంటి, యాక్టింగ్ సూపర్ ఉన్న రిజల్ట్స్ ఎందుకు ఇలా వస్తున్నాయి, ఈజ్ ఇట్ బ్యాడ్ లక్ ఆర్ బ్యాడ్ స్క్రిప్ట్ సెలెక్షన్? ఈ రోజు వీడియోలో డీప్ గా అనలైజ్ చేద్దాం. లెట్స్ డైవ్ ఇన్. బేసికలీ విశ్వక్ సేన్ సినిమా అంటే మనకు మైండ్ లో ఫిక్స్ అయ్యే వర్డ్స్ యూత్ఫుల్ ఎనర్జీ, ఇన్నోవేటివ్ స్టోరీ అండ్ రియలిస్టిక్ యాక్టింగ్. మన ఫ్రెండ్ గ్రూప్ లో ఒక అబ్బాయి ఎలా మాట్లాడతాడో విశ్వక్ స్క్రీన్ మీద అలానే ఉంటాడు. ఆ డైరెక్షన్ కానీ ఆ బాడీ లాంగ్వేజ్ కానీ నథింగ్ ఫీల్స్ ఫేక్. అందుకే యూత్ లో తనకి అంత క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ అయింది. ఈ నగరానికి ఏమైందిలో వివేక్ గా మనల్ని నవ్వించిన, ఫలక్నామాదాస్ లో మాస్ యాటిట్యూడ్ చూపించిన, లేదా అశోకవనంలో అర్జున కళ్యాణంలో ఇన్నోసెంట్ గా యాక్ట్ చేసిన వేరియేషన్స్ చూపించడంలో విశ్వక్ ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. పాస్ట్ లో తను చేసిన మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి సక్సెస్ సాధించాయి. ఎందుకంటే అప్పుడు కంటెంట్ అండ్ పర్ఫార్మెన్స్ రెండు సింక్ అయ్యేవి. మాస్ ఆడియన్స్ ని, యూత్ ని ఇంప్రెస్ చేసే ఎలిమెంట్స్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యేవి. కానీ కట్ చేస్తే ప్రెసెంట్ సినారియో ఏంటి? ఇప్పుడు మెయిన్ మ్యాటర్ లోకి వస్తే రీసెంట్ గా వచ్చిన పంకీ మూవీ. ఈ మూవీ అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు టైటిల్, పోస్టర్స్ అండ్ ప్రమోషన్స్ చూసి ఇదేదో డిఫరెంట్ గా ఉంది, పక్కా ఏదో కొత్త మ్యాజిక్ చేస్తాడు విశ్వక్ అని ఫ్యాన్స్ అందరూ ఫుల్ హైప్ తో వెయిట్ చేశారు. బట్ థియేటర్స్ లో రిలీజ్ అయ్యాక సీన్ రివర్స్ అయింది. టాక్ మాత్రం మిక్స్డ్ గా వచ్చింది. ఆడియన్స్ నుంచి, క్రిటిక్స్ నుంచి వస్తున్న మెయిన్ కంప్లైంట్ ఏంటంటే స్టోరీ చాలా స్లోగా నడుస్తుంది. మూవీ కాన్సెప్ట్ బాగున్నా అది ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా ప్రెజెంట్ చేయడంలో ఫెయిల్ అయ్యారని టాక్. కొన్ని సీన్స్ ఎమోషనల్ గా ఉండాల్సిన చోట కనెక్షన్ కట్ అయిపోతుంది. ఆడియన్స్ థియేటర్ లో హై ఫీల్ అవ్వాల్సిన మూమెంట్స్ లో స్క్రీన్ ప్లే డ్రాగ్ అవడం వల్ల ఆ ఇంపాక్ట్ మిస్ అవుతుంది. సో ఆటోమేటికల్లీ ఫంకీ మూవీ మీద పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అవ్వలేకపోయింది. కానీ ఇక్కడ మనం గుర్తించాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంది. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా విశ్వక్ యాక్టింగ్ గురించి ఒక్కడు కూడా నెగిటివ్ గా మాట్లాడడం లేదు. ఇన్ఫాక్ట్ ఫంకీ మూవీలో కూడా ప్రతి సీన్ లో తన రోల్ లో పూర్తిగా ఒదిగిపోయి నటించాడు. వెదర్ ఇట్స్ ఎ కామెడీ, ఎమోషన్ ఆర్ అగ్రెసివ్ యాక్షన్, తన వరకు 100% జస్టిస్ ఇచ్చాడు. రివ్యూవర్స్ అంటున్న ఒకే ఒక్క మాట, విశ్వక్ ఇస్ బ్రిలియంట్ బట్ ద ఫిల్మ్ లెట్ హిమ్ డౌన్. ఇది ఇప్పుడు పెద్ద డిస్కషన్ పాయింట్ అయ్యింది. యాక్టింగ్ సూపర్ చేస్తున్నాడు, పర్ఫార్మెన్స్ లో ఇంటెన్సిటీ తగ్గట్లేదు, కానీ రిజల్ట్స్ ఎందుకు ఇలా వస్తున్నాయి? ఒక యాక్టర్ గా తన సక్సెస్ అవుతున్నాడు కానీ ఒక హీరోగా కమర్షియల్ సక్సెస్ రావడం లేదు. ఇక్కడ చాలా మంది ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు. అన్న నువ్వు కేక కానీ సినిమానే అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. సో ప్రాబ్లం ఎక్కడ ఉంది? ఎక్స్పర్ట్స్ అండ్ ఫ్యాన్స్ అంటున్న మాట ఏంటంటే స్క్రిప్ట్ సెలెక్షన్ లో ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. విశ్వక్ ఎప్పుడు రొటీన్ రొట్ట మూవీస్ చేయాలని ఎవరు అనుకోరు. తన స్ట్రెంగ్తే న్యూ కాన్సెప్ట్స్. కానీ ఒక కాన్సెప్ట్ మాత్రమే కొత్తగా ఉంటే సరిపోదు, అది ఎంగేజింగ్ గా కూడా ఉండాలి. ప్రయోగాలు చేయడం చాలా మంచి విషయమే. ఇన్ఫాక్ట్ ఇండస్ట్రీకి అలాంటి హీరోసే అవసరం. కానీ ఆ ప్రయోగం ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టు కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ని, హై మూమెంట్స్ ని ఇంక్లూడ్ చేసుకుని ఉంటే రిజల్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం రీసెంట్ గా చూసాం, స్టోరీ కొత్తగా ఉన్న స్క్రీన్ ప్లే లో ల్యాగ్ ఉంటే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయడం లేదు. విశ్వక్ లాంటి ఎనర్జెటిక్ హీరో నుండి ఆడియన్స్ స్లో నెరేషన్ ఎక్స్పెక్ట్ చేయరు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఫైర్, డైలాగ్ డెలివరీ అండ్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే. కొందరు ఫ్యాన్స్ ఏమంటున్నారంటే అన్న నీ యాక్టింగ్ పొటెన్షియల్ కి, నువ్వు చూస్ చేసుకునే స్టోరీస్ కి మ్యాచ్ అవట్లేదు. మంచి యాక్టర్ కి సరైన స్క్రిప్ట్ పడితే సక్సెస్ ఆటోమేటిక్ గా వస్తుందని సజెస్ట్ చేస్తున్నారు. అయితే ఒక పాజిటివ్ విషయం ఏంటంటే విశ్వక్ తన స్టైల్ ని మాత్రం వాడట్లేదు. రిజల్ట్స్ ఎలా ఉన్నా నేను కొత్త కథలనే చేస్తానని ఫిక్స్ అయ్యాడు. తన గట్స్ నీడ్స్ టు బి అప్రిషియేటెడ్. ఫ్యాన్స్ నమ్మకం ఏంటంటే జస్ట్ ఒక్క హిట్ పడితే చాలు విశ్వక్ మళ్ళీ ట్రాక్ లోకి వచ్చేస్తాడు. ఎందుకంటే తనలో ఆ స్టామినా ఉంది, ఆడియన్స్ ని థియేటర్ గా రప్పించి చరిష్మా ఉంది. జస్ట్ ఆ పర్ఫెక్ట్ స్క్రిప్ట్ లాక్ అయితే చాలు బాక్స్ ఆఫీస్ బద్దలైపోద్ది. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే యాక్టింగ్ పరంగా విశ్వక్ సేన్ ఆల్రెడీ డిస్టింక్షన్స్ లో పాస్ అయ్యాడు. ఇప్పుడు కావాల్సింది ఆ యాక్టింగ్ తగ్గ బ్లాక్ బస్టర్ స్టోరీ. రీసెంట్ గా వచ్చిన ఫంకీ మూవీ రిజల్ట్ ఎలా ఉన్నా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ లో విశ్వక్ ఆడియన్స్ పల్స్ ని ఇంకా బాగా క్యాచ్ చేసి కమర్షియల్ ఎలిమెంట్స్ అండ్ నోవాలిటీని మిక్స్ చేసి వస్తాడని ఆశిద్దాం. బికాస్ వీ ఆల్ నో విశ్వక్ ఎనర్జీని స్క్రీన్ మీద చూస్తే వచ్చే కిక్కే వేరు. సో ఇది భయ్యా విశ్వక్ సేన్ రీసెంట్ కెరీర్ అనాలిసిస్. మీరేమనుకుంటున్నారు? విశ్వక్ ఎలాంటి మూవీస్ చేస్తే బాగుంటుంది? ఫంకీ మూవీ మీద మీ ఒపీనియన్ ఏంటి? కింద కామెంట్స్ లో ఖచ్చితంగా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి అండ్ మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా విశ్వక్ సేన్ ఫ్యాన్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ జెన్యూన్ మూవీ అనాలిసిస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా, బై బై.